తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా నగరడోన్లో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 18 జిల్లాల్లో 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 23 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రతపై విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెల చివరి నెలాఖరులోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని గడిచిన 24 గంటల్లోని కర్నూలు జిల్లా నగరడోనాలోని 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు వెలిచాయి. అదేవిధంగా అప్పటికే కూడా వైద్యులు కూడా ప్రముఖులు పలువురు అదేవిధంగా చెప్తున్నారు. ఈ వాతావరణ దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అది సూచిస్తున్నారు. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు కూడా సూచనలు అదే జాగ్రత్తలు పాటించాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సూచన ప్రకారం 11 నుంచి 3 గంటల మధ్య సూర్యుడు వేడిగా ఉన్న నేపథ్యంలో కూడా బయటకు వెళ్ళే సూచనలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కూడా ఉండాలని కూడా చేస్తున్నారు. అదేవిధంగా గత తీవ్రత కూడా ఎక్కువగా ఎండవేడిలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా గడిచిన 24 గంటల్లోని కర్నూలు జిల్లా నగరడోనాలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 18 జిల్లాలలోని 172 మండలాల్లోని 41 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రికార్డు అయ్యాయి. అదేవిధంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గము, నంద్యాల జిల్లా ఆలగడ్డలోని 44, మల్కాపురము, అదేవిధంగా జిల్లా కంపము, శ్రీసత్య జిల్లాలోని తలుపుల వల్ల 43 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. అదేవిధంగా గడిచిన 24 గంటలలో కూడా అన్నమయ్య జిల్లా, నూజివీడు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా 42.7, నెల్లూరు జిల్లాలో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు కూడా వచ్చాయి. అదేవిధంగా అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి, పోలవరం జిల్లా, ఎర్రంపేటలో కూడా ఎక్కువగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా నేడు ఆదివారం కావడంతో కూడా వడగాల్పులు కూడా వీచే అవకాశం కూడా ఎక్కువ ఉందని చూసే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు కూడా ఇప్పటికే వెల్లడిస్తున్నారు. అదే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, విశాఖ ఆర్కే బీచ్కి వచ్చాము. ఆదివారం కావడంతో వడగాలులు ఒకవైపు నిర్మానుష్యంగా కూడా ఆదివారంగా పర్యాటకులు లేక కూడా కొద్దిగా పర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చారు. అదేవిధంగా చూస్తుంటే నిర్మానుష్యమైన ఈ ప్రాంతంలో చూస్తుంటే ఒకసారిగా వడగాల్పులు గాలి కూడా వేడి గాల్పులు కూడా వీచే అవకాశం వస్తుంది నేపథ్యంలో ఇప్పుడు మనం చూడొచ్చు. స్థానికంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొందరు పర్యాటకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే చూడండి, ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం. ఇది ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే? ఇప్పుడు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. టెంపరేచర్ కూడా 43 డిగ్రీస్ అబవ్ వస్తుందండి. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ చాలా తీర్థరని చెప్పేసి సముద్రానికి వచ్చామండి. ఇప్పుడు మనం పోల్చి చూసుకుంటే గత ఏడాది కంటే పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరము ఎండలు ఎక్కువగా ఉన్నాయని మీరు తీవ్రంగా భావిస్తున్నాం సార్. ఈ సంవత్సరం కూడా 2027లో కూడా ఎల్నినో ప్రభావంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా ప్రభుత్వం వారు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం కూడా అది అనుకూలంగానే ఎండలు తీవ్రంగా ఉన్నాయండి. మీరు చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. 2 నుంచి 3 గంటల మధ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రజలకు అప్రమత్తం చేయాలని కూడా ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అది చూసుకుంటే ఇప్పుడు అదేవిధంగా ప్రాంతంలోని ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి పలువురు పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా ఆదివారం కావడంతో వచ్చే విధంగా వచ్చారు. అయితే చూస్తుంటే ఆదివారం కావడంతో ఈ ప్రాంతం కూడా నిర్మానుష్యంగా మారింది. అదేవిధంగా ఏదైనా అత్యధికంగా వడగాల్పులు వీయడంతో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలని కూడా ఇక్కడ సూచిస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని వాళ్ళ సూచనలు కూడా వైద్యాధికారులు వాళ్ళ సూచనలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే రానున్న 24 గంటలు కూడా ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని వేడిమి తాకిడి ఎక్కువగా ఉంటుందని కూడా అప్పుడు కూడా చెప్తున్నారు. అయితే వడగండ్ల వాహనాలు కూడా కలిసి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోని విద్యుత్ సంస్థలు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు కూడా ముందస్తు
చర్యలు కూడా చేపట్టారు. అదే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉష్ణోగ్రత పెరిగితే ప్రజల ఆరోగ్యము, పని, జీవన రంగంలో కూడా వివిధ సమస్యలు కూడా ఎదుర్కొనే సమస్యలు ముందస్తుగా ప్రభుత్వం కూడా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీల పైగా ఉండడంతో కూడా సాధారణ వేసవి కాకుండా హీట్ వేవ్లు కూడా ఇబ్బందులు కూడా కలుగుతున్నాయని కూడా స్థానికులు కూడా ఆరోపిస్తున్న సంగతి నెలకొంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఒక్కపోత, ఎండ, వడగలుపులో కూడా జ్వరము, డిహైడ్రేషను, సన్స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతున్నాయని, అదేవిధంగా పిల్లలు, ముసలి వాళ్ళు కూడా రోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా వైద్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అదేవిధంగా అది రోజువారీ కూలి పనులు చేసుకునే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, వారికి కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా నీళ్ళు అధికంగా తాగాలని అదేవిధంగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా కార్మికులు, రైతులు, రోడ్డు పక్కన పనిచేస్తున్న వారు కూడా ఉదయం, మధ్యాహ్నం గంటల్లో పనిచేయడానికి కూడా ఆటంకం కూడా కలుగుతుందని కూడా చెప్పవచ్చు. అదే చాలా వరకు పని తగ్గి ఆదాయం కూడా తగ్గడం వల్ల ఒకవైపు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. చిన్నపిల్లలతో సహా కుటుంబాలు కూడా బయటకు రావడం కుదరకపోవడంతో ప్రైవేట్ బస్సులు, వాహనాల్లో కూడా ఎండలతో పాటుగా ప్రయాణికులు కూడా అస్తవ్యస్తంగా అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏదేమైనా కూడా ఈ ప్రాంతంలోని గత ఏడాది పోలిస్తే ఈ ఏడాదిలో కూడా ఇటు ఎండలు ఎక్కువగా ఉన్నాయని కూడా స్థానికులు, అటు పర్యాటకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఏదైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అయితే తగు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని కూడా అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.